శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సంజీవరాజ స్వామి. ఫోన్ నంబర్ 9059468074. ఛానల్లోకి స్వాగతము. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు, ఒక బంధం మిమ్మల్ని చాలా రెచ్చగొడుతుంది, విసిగించేస్తుంది. మీలో ఇంకొక కోణాన్ని జనాలకు పరిచయం చేస్తుంది. మీ పరువు మొత్తం కూడా తీసేసే సంఘటన వీరి వల్ల జరగబోతుంది. అసలు వారు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంతటి ఘాతుకానికి ఎందుకు పూనుకున్నారు, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఒక బంధం వీరిని ఎంతలా ఇబ్బంది పెట్టాలో అంతలా ఇబ్బంది పెడుతుంది. ప్రతి మనిషిలో ఒక లోపలి కోణం ఉంటుంది, చీకటి కోణము. ఆ యొక్క చీకటి కోణం గురించి మనకి కూడా తెలియదు. ఎంతగానో కోపం, ఆవేశం వస్తే గాని మనిషి మనల్ని మనము మరచిపోయి ప్రవర్తించము. అటువంటి ప్రవర్తన రెచ్చగొట్టి ఈ రోజున మిమ్మల్ని ఈ విధంగా బట్టబయలు చేయబోతుంది. వారు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, తల్లి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు. ఇతరులతో గొడవ పెట్టుకునే విధంగా మిమ్మల్ని రెచ్చగొడతారండి. దీనికి కారణం వారికి మధ్య జరిగిన ఒక గొడవ. అంటే ఉదాహరణకు కుటుంబ సభ్యుల్లో ఒకరు, అంటే మీరు పురుషులు అయితే గనక మీ యొక్క పార్ట్నర్ కావచ్చు, తల్లి కావచ్చు, ఏమైనా రెచ్చగొట్టే మాటలు ఇతరుల మీద చెప్పొచ్చు. ఒకవేళ మీ తల్లి మీ యొక్క భార్య గురించి చెప్పొచ్చు, లేదా మీ భార్య మీ తల్లి గురించి, తోబుట్టువు మీ భార్య గురించి, మీ భార్య మీ తోబుట్టువు గురించి. ఇలా స్త్రీల జగడాలు ఈ రోజున ఎక్కువ కనిపిస్తున్నాయి వీరి విషయంలో. ఆ యొక్క జగడాల విషయంలో విన్నది నిజమని నమ్మి భుజానికెత్తుకుని సమస్యను పెద్దగా చేసే విధంగా మిమ్మల్ని రెచ్చగొడతారు. మీరు మామూలుగా ఆ యొక్క గొడవ గురించి మొదటగా ఆలకిస్తారు. నిదానంగా ఆ యొక్క గొడవను మీరు పర్సనల్ గా తీసుకునేలాగా, మీలో ఉన్న కోపావేశాలు కట్టలు తెంచుకుని వచ్చేలాగా వీరు మిమ్మల్ని రెచ్చగొడతారు. స్త్రీల విషయంలో కూడా ఇదే జరగటం ఇలాగే జరుగుతుంది. ఎవరితో అయినా సరే మీరు క్లోజ్ గా ఉంటున్నట్లయితే వారికి మీకు గొడవ పెట్టడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేయడం, లేకపోతే ఆ స్త్రీకి వారితో పడకపోవడం వల్ల మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీతో మాటలు మాట్లాడటం, మీ గురించి వారు ఏదైనా మాట ఇదివరకు వారితో చెప్పి ఉంటే గనక ఆ మాటకు 4 జోడించి వక్రీకరించి ఈ విధంగా మీకు వారికి మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఈ రాశికి చెందిన పురుషులు కానీ, స్త్రీలు కానీ, ఎవరి విషయంలో అయినా, స్నేహితుల విషయంలో అయినా, బంధువుల విషయంలో అయినా, కుటుంబ సభ్యుల విషయంలో అయినా ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. ఏ బంధమైనా సరే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అనుకోండి, వారు ఎవరైనా కావచ్చును. కాబట్టి ఏమిటంటే గనక మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అనే విషయం మీకు అర్థమైతే గనక అవతల వ్యక్తితో గొడవ పెట్టుకోకుండా పరిస్థితిని కామ్గా అంచనా వేసే ప్రయత్నం చేయండి. గొడవలు పెట్టుకుంటూ పోతే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది అనే విషయం మీకు తెలుసు కదా. ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు పనికిరావండి. ఈ విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరము. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న ఈ రాశి వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. 100% మీకు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. అయితే చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్న ఆ అవకాశం రాకపోయినా మరొక అవకాశం ఈ రూపంలో మీ ముందుకు వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మీ చేతుల ద్వారా మీరే జార విడుచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి నిర్ణయం అయినా సరే కుటుంబ సభ్యులతో చర్చించండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అత్యుత్తమ ఫలితాలు తప్పక సాధిస్తారు. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మేలు చేయవు అనే విషయం గమనించండి. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే వ్యాపార జీవితం గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపార విస్తరణ గురించి, అభివృద్ధి గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ రోజున చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే అనివార్య కారణాల వల్ల ఆగిపోతుంటే ఈ రోజు ఆ పని పునః ప్రారంభిస్తారు. అలాగే చాలా కాలంగా ఎవరితో అయినా విభేదాల రీత్యా దూరంగా ఉంటుంటే
విభేదాలు పరిష్కరించుకుంటారు. మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకుని ఖచ్చితంగా వారితో మీరు కలిసిపోయే అవకాశం ఉంటుంది. బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారండి. కాకపోతే నరదృష్టి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంది కావున కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్త అవసరము. మీ చుట్టుపక్కనే ఉంటారు, మీతో పాటే తిరుగుతూ ఉంటారు, చాలా చక్కగా మాట్లాడుతుంటారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, ఎక్కడైనా సరే మీ చెడుని కోరుకున్న వ్యక్తులను మీరు గమనించలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే ఓర్వజాలని కళ్లను మీరు అస్సలు కనిపెట్టలేకపోతున్నారు. వారి అసూయ ద్వేషం ఎక్కువగా ఉంది. మీరు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉన్నా ఓర్వలేరు. మీకు వారికి మధ్య గొడవ పెట్టడానికి యత్నిస్తూనే ఉంటారు. బయట వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని అభిమానిస్తుంటే వారి దగ్గరకు వెళ్లి మీ గురించి నెగటివ్గా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి విషయంలో తగిన జాగ్రత్త ఈ రోజు తప్పక పాటించండి. కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఎంపిక విషయంలో స్నేహితులను తగిన జాగ్రత్త వహించండి. చెడును కోరుకునే వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క జీవితంలో ఉండకూడదు. మంచిని కోరుకునే వ్యక్తులను అస్సలు మాటలతో దూషించి మీ జీవితం నుండి బయటకు పంపొద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం శుభప్రదంగా ఉంటుంది. అలాగే నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివ భగవానుడు మీ కోరికలను తప్పక తీరుస్తాడు.